ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్, సమాజంలో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి. దీనికి సంబంధించి కూడా మన హైందవ ధర్మం ప్రకారం కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వేరే వాళ్ళతోటి కూడా రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనం చట్టబద్ధంగా చూసుకుంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేది ఏం చెప్తుంది సార్ చట్టం అసలు? లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ ఇల్లీగల్ అని చెప్పి ఒకానొక సందర్భంలో కోర్టులో కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. అవును. అక్కడ సుప్రీంకోర్టు ఆలోచించింది ఏంటి అని అంటే, అన్ని రకాలుగాను కరెక్ట్గా సమతుల్యంగా ఉన్నటువంటి భార్య ఉండగా అన్ని ఫెసిలిటీసు ఆమె నీకు అందిస్తున్నప్పుడు కూడా నువ్వు వెళ్ళామనుకో, అది అక్కడ తప్పు అవుతుంది. కానీ మొదటి భార్యతో నీకు తనకి సరైన సహజీవనం లేనప్పుడు, అనివార్య కారణం వల్ల మీరిద్దరూ ఎప్పటికీ కలవలేకపోతున్నారని మీ మనసుకు బాధపడుతున్నప్పుడు, ఒక మహిళతో ఆ యొక్క మంచి రిలేషన్షిప్, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఒక స్త్రీ యొక్క రిలేషన్ని మనం సెక్సబుల్గానో ఫిజికల్గానో చూడాల్సిన అవసరం లేదు. ఒక ఆమెతో లివింగ్ రిలేషన్ అనేది మానసికంగా కూడా ఉంటుంది.